రాత్రిపూట చెమటలు పట్టడం సాధారణంగా వేడి వాతావరణం లేదా దుప్పట్లు ఎక్కువగా కప్పుకోవటం వల్ల జరిగేదిగా భావిస్తారు. కానీ గది చల్లగా ఉన్నప్పటికీ నిద్రలో పూర్తిగా చెమటలు పట్టి మేల్కొనడం ఒక అనారోగ్యం సంకేతంగా పరిగణించాలి. ఈ పరిస్థితిని నైట్ స్వెట్స్ అంటారు. ఇది నిద్రను భంగం చేసి మరుసటి రోజు అలసటను కలిగించడమే కాకుండా శరీరంలో ఏదో లోపం జరుగుతోందని సూచిస్తుంది. సాధారణ కారణాలైన మసాలా ఆహారం, గట్టి దుప్పట్లు వంటి వాటి వల్ల కూడా కొన్నిసార్లు చెమటలు పడతాయి. అయితే ఇది తరచూ కొనసాగితే మాత్రం దీని వెనుక ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల మార్పులు లేదా ఒత్తిడి వంటి కారణాలుండే అవకాశం ఉంది. ఈ లక్షణాన్ని అర్థం చేసుకోవటం ద్వారా సమయానికి చికిత్స తీసుకోవచ్చు. బ్యాక్టీరియా లేదా వైరస్లను ఎదుర్కొనే సమయంలో ఉష్ణోగ్రత పెంచుతుంది. ముఖ్యంగా టీబీ ఉన్న వారిలో రాత్రి చెమటలు, దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదేవిధంగా హెచ్ఐవి, హృదయ వాల్వ్ ఇన్ఫెక్షన్, ఎముకల ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. మహిళల్లో హార్మోన్ల మార్పులు కూడా నైట్ స్వెట్స్కు కారణమవుతాయి. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గటం వల్ల హాట్ ఫ్లాషెస్ ఏర్పడి రాత్రిపూట చెమటలొస్తాయి. ఇవి కొద్ది నిమిషాల పాటు కొనసాగినా ప్రతిరోజు రావటం వల్ల నిద్రలో అంతరాయం కలుగుతుంది. గర్భధారణ లేదా పీరియడ్స్కు ముందు కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు కూడా రాత్రి చెమటలకు కారణమవుతాయి. హైపర్ థైరాయిడిజం అనే థైరాయిడ్ సమస్యలు శరీరంలో మెటబాలిజం వేగంగా జరుగుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి రాత్రిపూట కూడా చెమటలు పడతాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, బరువు తగ్గడం, ఆందోళన వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనలోకి వెళ్లి అడ్రినలిన్ను విడుదల చేస్తుంది. ఇది చెమటలను పెంచి రాత్రిపూట నిద్రలో కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల నిద్రలేమి సమస్య మరింత పెరుగుతుంది. డయాబెటీస్ ఉన్నవారిలో రాత్రిపూట రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం వల్ల చెమటలు పడతాయి. దీంతో పాటు వణుకు, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిద్రకు ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు నియంత్రించవచ్చు.